హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ విత్ మనీ. సో మనం ఈ రోజు మాట్లాడుకుందాం ఫినాన్షియల్గా సక్సెస్ఫుల్ అయిన పీపుల్ యొక్క మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో మనందరికీ చాలా క్యూరియస్గా ఉంటుంది. ఎవరైతే ఫినాన్షియల్గా సక్సెస్ఫుల్ అయ్యారో మార్కెట్లో వాళ్ళు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు, అసలు ఏం యాక్టివిటీస్ చేస్తుంటారు, వాళ్ళు ఎందుకు అంతలా గ్రో కాగలిగారు, అసలు వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఏంటి అనేది చాలామంది క్యూరియస్గా తెలుసుకుందాం అనుకుంటారు. సో మనం ఈ వీడియోలో మనం కూడా ఫినాన్షియల్గా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే మన యొక్క మార్నింగ్ రొటీన్ని మనం ఎలా మోల్డ్ చేసుకోవాలి, మనం మార్నింగ్ చేయవలసిన పనులేంటి అనేవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో అన్నిట్లో ఫర్ మోస్ట్ థింగ్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది వేకప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సో మనం మార్నింగ్ ఎర్లీగా లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మనం ఒకవేళ అందరికంటే కూడా జస్ట్ ఒక 1 అవర్ బిఫోర్ లేచామనుకోండి, మనం ఆ డే మొత్తం అందరికంటే ఆ 1 అవర్ బిఫోరే ఉంటాం, గుర్తుపెట్టుకోండి. సో మనం ఎర్లీ మార్నింగ్ ఒక వేకప్ అనేది మనకు అలవాటు కనుక అయితే మనం చాలా వరకు మన యొక్క ఫ్యూచర్లో అండ్ మన యొక్క కెరియర్లో ముందుంటాం, అది మీరు మర్చిపోవద్దు. సో మనం 4 to 6 మధ్యలో మీరు వేకప్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ ఎవ్రీ డే మీరు ఒకవేళ ఇది కనుక పాసిబుల్ చేయగలిగితే మీలో మీరు చాలా మార్పులు అండ్ చాలా మంచి సక్సెస్ అయితే చూడగలుగుతారు. ఎందుకు అనంటే ఒక ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది మీ యొక్క మైండ్ యొక్క పీస్ఫుల్నెస్ని పెంచుతుంది అండ్ మీరు ఆ డేలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా డీటెయిల్గా మీరు మీ అంతటా మీరు ఆలోచించుకునే సమయం అనేది మీకు ఉంటుంది. అదే మీరు లేట్ లేచారనుకోండి, మీరు ఆ వర్క్స్తో పరిగెత్తాల్సింది ఉంటుంది, మీరు ప్లాన్ చేసుకోవడానికి ఇంకా టైం ఉండదు. మీరు లేచిన వెంటనే అదొక హడావిడిగా స్టార్ట్ అయిపోతుంది, దానివల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో మీరు చూస్తున్న మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పీపుల్ అంతా కూడా దే విల్ వోక్ అప్ బిఫోర్ 5 o'clock అండి. దే విల్ స్టార్ట్ దేర్ డే అరౌండ్ 4 to 6 మధ్యలో వాళ్ళు స్టార్ట్ చేస్తారు అండ్ దే విల్ ప్లాన్ దేర్ డే వెరీ ఎఫిషియెంట్లీ. అందుకనే వాళ్ళు స్టెప్ బై స్టెప్ దే ఆర్ బికమింగ్ ఫినాన్షియలీ సక్సెస్ఫుల్ పీపుల్. మీకు వేకప్ ఎర్లీ ఎందుకు ఏంటి అనేది అర్థమైంది అనుకుంటూ మనం సెకండ్ వచ్చేసి మనకి మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్. సో మనం ఎర్లీగా లేచిన తర్వాత మెడిటేషన్ అనేది చాలా క్రూషియల్ అండి. ఎందుకు అని అంటే మెడిటేషన్ అనేది చాలా విపరీతమైన పవర్ఫుల్ ఒక ఎలిమెంట్గా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ మెడిటేషన్ వల్ల ఏంటంటే మన మెంటల్ స్ట్రెంతే కాదు, మన యొక్క ఫిజికల్ బాడీ యాక్టివిటీస్ కూడా చాలా మెరుగుపడతాయి అండ్ మీ యొక్క థింకింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మీ యొక్క ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది ఈ యొక్క మెడిటేషన్ వల్ల. మీరు ఏది ఆలోచించినా ఒక మైండ్ఫుల్నెస్తో అది నేను చెయ్యాలా లేదా, ఇది మనకి ఫినాన్షియల్గా ఎంతవరకు ఉపయోగపడుతుంది, నేను స్టెప్ బై స్టెప్ ఎలా గ్రో అవుతున్నాను అనేది చాలా ఇన్ డీటెయిల్గా మన యొక్క మెడిటేషన్ అయితే మనకి హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఖచ్చితంగా మార్నింగ్ రొటీన్లో ఎక్సర్సైజ్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవాలండి. లైక్ ఐదర్ 30 minutes 1 hour అనేది డిపెండింగ్ ఆన్ యువర్ షెడ్యూల్, బట్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్. ఎక్సర్సైజ్ అన్నాం కదా అని మనం జిమ్కి వెళ్ళి కష్టపడాల్సిన పని లేదండి. ఇక్కడ ఎక్సర్సైజ్ మీనింగ్ ఏంటి అని అంటే మన బాడీని స్ట్రెచ్ చేయడం. అది ఏంటి అని అంటే నేను నమ్మేది ఏంటి, కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇంటెన్సిటీ. మీరు ఇంటెన్స్గా చేయాల్సిన పని లేదండి, మీరు ఏదైనా చేయండి బట్ అది కన్సిస్టెంట్గా చేయండి, అది ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. మన డైలీ రొటీన్లో ఎక్సర్సైజ్ ఉన్నందువలన మీ యొక్క బాడీ ఫ్లెక్సిబుల్గా తయారై మీరు వర్క్ చేయడానికి చాలా వెసులుబాటు ఉంటుంది అండ్ మీ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. చాలామంది చెప్పారు వాళ్ళ డేలో ఎక్సర్సైజ్ చేసినందుకు వాళ్ళు వాళ్ళ యొక్క తోటి పర్సన్స్ కంటే కూడా 4 hours అయితే ఎక్కువ పని చేయగలుగుతున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్, పర్ డే మీరు 4 hours కనుక ఎక్కువ దానిపైన ఫోకస్ చేయగలుగుతున్నారంటే మీరు ఒక మంత్లో ఎన్ని అవర్స్ని ఫోకస్ చేయగలుగుతారో, ఒక ఇయర్లో మీ ఫోకస్ ఎంత పెరుగుతుంది అనేది మీరైతే క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎంతో అవసరం ఉంది. అండ్ మనకి మార్నింగ్ ఎక్సర్సైజ్ కాగానే లేదా ఎక్సర్సైజ్తో పాటుగా మీరు కొన్ని పాడ్కాస్ట్లు ఉంటాయి మనకి ఫినాన్షియల్ రిలేటెడ్, వాటిని వినడం, లేదా కొన్ని ఆడియో బుక్స్ ఉంటాయి మనకి వాటిని వినడం, లేదా న్యూస్ ఛానల్ పెట్టుకొని గ్లోబల్ వైజ్గా ఏంటి ఇంటర్నేషనల్గా అండ్ నేషనల్గా లోకల్గా ఏం జరుగుతుంది, అందులో ఫినాన్షియల్స్ రిలేటెడ్ న్యూసెస్ ఏంటి, కొత్తగా ఏం వస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఏం లాంచ్ అవుతున్నాయి, అసలు ఎలా ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవుతుంది, వాట్ అబౌట్ గోల్డ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తూ కానీ లేదా వాటికంటూ డెడికేటెడ్గా టైం ఇచ్చి మనం ఎవ్రీ డే బేసిస్లో న్యూస్ పేపర్స్ కానీ పాడ్కాస్ట్ కానీ ఏదో ఒక రకంగా మన యొక్క నాలెడ్జ్ని అయితే పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం ఒక డీప్ వర్క్ అనమాట. లైక్ డీప్ వర్క్ దేని గురించి, మన గోల్ సెట్టింగ్ గురించి. సో ఎవ్రీ డే మనం మార్నింగ్ లేచిన దాంట్లో షెడ్యూల్లో ఒక డీప్ వర్క్ని అయితే పెట్టుకోవాలి. ఏంటి అని అంటే మీరు మీ యొక్క గోల్ని విజువలైజ్ చేసుకోవాలి. లైక్ నేను అనుకున్నది క్లియర్గా చేసుకొని నేను నా యొక్క గోల్ని అచీవ్ అయిన రోజు నేను ఎలా ఉంటాను అనేది మీరు ఎవ్రీ డే విజువలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే విజువలైజేషన్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ టూల్ అనమాట.
మీరు విజువలైజ్ చేసుకున్నప్పుడు మీ యొక్క ఎంతూజియాజం, మీ యొక్క ఎనర్జీ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీ ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. సో అవసరమైతే మీరు ఎవ్రీడే ఒక బుక్ తీసుకొని దానిపైన మీరు మీ గోల్ అనేది నోట్ చేసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా ద టఫెస్ట్ థింగ్ హ్యాస్ టు డన్ ఫస్ట్ అంటారండి. అంటే మీకు ఏదైతే డేలో ఇది చాలా డిఫికల్టీ టు కంప్లీట్ అని అనుకున్న దానిపైన మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఫస్ట్ ఆ వర్క్ కంప్లీట్ అయ్యేలా చూడండి. ఆ తర్వాత మీ డే షెడ్యూల్ అనేది మీరు మార్నింగ్లోనే డిసైడ్ చేసుకోండి. లైక్ ఏ స్ట్రాటజీ మీరు ఈరోజు ఫాలో అవుతున్నారు, ఏ వర్క్స్ అనేవి మీకు ఉన్నాయి, దాంట్లో ప్రయారిటీ వైజ్గా మీరు ఏవేవి కంప్లీట్ చేసుకోవాలి. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఫినాన్షియలీ సక్సెస్ఫుల్ అండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, ఇన్ కెరియర్ అండ్ ఇన్ యువర్ ఫ్యూచర్. వీటన్నిటికి కూడా ఈ యొక్క సూత్రాలు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఫాలో అయ్యి చాలా మంది సక్సెస్ఫుల్గా ఎదుగుతున్నారు. అండ్ మీరు సక్సెస్ఫుల్ పీపుల్తో కనుక మీరు కన్వర్సేషన్ చేస్తే వాళ్ళ మార్నింగ్ రొటీన్ డెఫినెట్లీ దీనికి మ్యాచ్ అయ్యే విధంగానే ఉంటుంది. అండ్ లేజీ పీపుల్ వెరీ రేర్ కేసెస్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పీపుల్. సో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి, మార్నింగ్ చాలా ఎర్లీగా వేకప్ అయిపోవడం, వేకప్ అయిపోగానే మీ మెడిటేషన్ అనేది మిస్ చేయకుండా ఎవ్రీ డే బేసిస్లో చేయడం, అండ్ ఎక్సర్సైజ్ కన్సిస్టెన్సీగా ఫాలో చేయడం. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో లేదా ఒక సపరేట్ టైంని కేటాయించుకొని మీరు బుక్స్ని చదవడం లేదా న్యూస్ పేపర్స్ని చదవడం. ఇంకా లేదు నేను చదవడానికి నాకు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే అట్లీస్ట్ మీరు పాడ్కాస్ట్ ఉంటాయి ఫినాన్షియల్స్ రిలేటెడ్వి, ఫినాన్స్ సంబంధించిన మ్యాటర్స్ సంబంధించినవి, అది కానీ లేదా ఆడియో బుక్స్ ఉంటాయి మన యొక్క ఈ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవి. ఇటువంటి వాటి గురించి అవగాహన తెచ్చుకోవడం. అండ్ న్యూసెస్లో కూడా మీరు కేటగరైజ్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ న్యూస్ కొంత పోర్షన్ కవర్ చేస్తాను, ఆ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ నేను నేషనల్ న్యూస్కి వెళ్తాను, ఆ తర్వాత ఫ్యూ మినిట్స్ మనం స్టేట్ రిలేటెడ్ ఆర్ మన లోకల్ న్యూస్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఎందుకు, ఎవ్రీ పాయింట్ అండ్ ఎవ్రీ న్యూస్ విల్ హ్యావ్ ఎ ఇంటర్లింక్ విత్ సమ్హౌ ద ఫినాన్షియల్ మ్యాటర్స్ అండ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్, రైట్? సో ఖచ్చితంగా మీరైతే న్యూస్ని ఫాలో అవ్వాలండి. అండ్ ఫైనల్లీ మనం గోల్ సెట్టింగ్ అనమాట. లైక్ మన ఈ రోజు యొక్క మన గోల్ ఏంటి, ఈ రోజు మనం అచీవ్ చేయాల్సింది ఏంటి, అండ్ షార్ట్ పీరియడ్లో మన యొక్క గోల్ ఓరియంటెడ్గా మనం ఎంతవరకు వెళ్తున్నాం, అండ్ లాంగ్ పీరియడ్లో మన యొక్క గోల్కి మనం ఎంత దగ్గరికి వెళ్తున్నాం అనేది కూడా మనం ఎవ్రీడే అనేది అసెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క చెక్ లిస్ట్ని మనం మెయింటైన్ చేస్తూ ఈ యొక్క చెక్ లిస్ట్ని మనం కన్సిస్టెన్సీగా ఫాలో అయ్యామనుకోండి, డెఫినెట్లీ యూ విల్ బి ద ఫినాన్షియలీ సక్సెస్ఫుల్ పర్సన్ అండి, అందులో డౌటే లేదు అసలుకి. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మీ యొక్క వర్క్స్ని షెడ్యూల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఆ తర్వాత వర్క్ ఏంటి, ఎవరితో మీటింగ్స్ ఉన్నాయి, ఆ మీటింగ్స్ తర్వాత నెక్స్ట్ కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఏంటి, అండ్ ఎవ్రీ టైమ్ యూ ఆర్ ఫినిష్ విత్ యువర్ వర్క్ అండ్ యూ నీడ్ టు చెక్ విత్ దిస్ చెక్ లిస్ట్. ఓకే, నేను ఈ టైం వరకు కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను, కంప్లీట్ అయిందా లేదా, కంప్లీట్ అయింది, దెన్ చెక్. సో అలాంటి ప్యాటర్న్లో కనుక మీరు వెళితే మీకు మీ డే మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది అండ్ మీరు చాలా ఎఫెక్టివ్గా అండ్ ప్రొడక్టివ్గా మీరు వర్క్ చేసుకోగలుగుతారు. మరి మీరంతా చెప్తున్నారు బాగానే ఉంది, నేను పాటిద్దాం అనుకుంటున్నానండి, కాకపోతే నేను అసలు 4 o'clock నేను లేవడం అనేది పాసిబుల్ అవ్వట్లేదు, నేను షెడ్యూల్ చేసుకోవడానికి నాకు అసలు నా వల్ల అవ్వట్లేదండి, నేను ఒక 5 days చేస్తున్నాను, 7 days చేస్తున్నాను, ఆ తర్వాత నేను మళ్ళీ నార్మల్లోకి వచ్చేస్తున్నాను, నాకు సొల్యూషన్ ఏంటి అని మీరు ఒక క్వశ్చన్ అడిగితే మేము దానికి ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే మీరు ఇనిషియల్గా మీ యొక్క షెడ్యూల్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోకండి, జస్ట్ 30 minutes దాన్ని జరపండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీడే 7 o'clock లేస్తారనుకోండి, మీరు రేపటి నుంచి మీ యొక్క షెడ్యూల్ని 6:30 నుంచి స్టార్ట్ చేసుకోండి. అలా ఒక 1 week or 2 weeks మీరు ఫాలో అవ్వండి. మీరు ఎట్ ఏ టైం 4 o'clockకి రావడం అనేది హైలీ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్, అది ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఒక 30 minutes ముందు అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కదా. మీరు అలా 30 minutes బిఫోర్ రూల్ని ఫాలో అవుతూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 weeks వరకు మీరు 6 o'clock వేకప్ అయ్యారు, 2 weeks తర్వాత స్లోగా ఆ దాని నుంచి మీరు 20 minutesకో 15 minutesకో ఫార్వర్డ్ అవ్వండి. జస్ట్ స్లోగా మీరు ముందుకు జరుపుతూ ఉండండి. లాస్ట్కి మీరు ఏదో ఒక టైంలో 4 o'clockకి లేసే విధంగా మీ మైండ్ అనేది మీకు ఆటోమేటిక్గా ట్రైన్ అయిపోతుంది. సో దట్ యూ కెన్ హ్యావ్ ఏ ప్రొడక్టివ్ డే ఇన్ యువర్ లైఫ్. మీరు ఏ ఒక్క హ్యాబిట్ని మార్చుకుందాం అనుకుంటున్నారు అండ్ మీకు ఇందులో ఏది నచ్చింది అనేది ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్. అండ్ మీకు ఈ వీడియో అనేది వాల్యూ అడిషన్గా అనిపిస్తే kindly like our video. Please don't forget to subscribe our channel and click on the bell icon so that you will never miss our videos. And thank you so much for this opportunity. Signing off.